అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఒక చిన్న వార్తకు సంబంధించిన దాని మీద మీ దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నా. చూస్తుండొచ్చు మనం చేయి గుర్తు గ్రహాలు సహకరించడం లేదా అనే దాని మీద ఒక చిన్న వార్త. అంటే మీది అసలు ఏంది, దేనికోసం ఈ వార్త ఎందుకు తీసుకొచ్చింది పండరి అని చెప్పేసి మీ అందరికీ డౌట్ రావచ్చు. బట్ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం జరుగుతున్నటువంటి పరిణామాలు, అధికార పార్టీ కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి లోపాయికారిక లొల్లులు గొడవలకు సంబంధించి మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ వార్త మాత్రం మీ దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. నిన్న ఏదైతే గత కొద్ది కాలంగా ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో భూస్థాపితం చేసే దిశగా ఇటు బీజేపీ కానీ లేకపోతే బీజేపీకి అంటగాగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు కానీ సాక్షాత్తు ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్న వ్యవహార శైలికి కానీ సంబంధించిన దాని మీద అక్కడ అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానానికి లో ఉన్నటువంటి పెద్దలు రాహుల్ గాంధీ స్థాయి వరకు ఒక తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తున్నట్టుగా ఇటు మీడియా వర్గాలు మాత్రం స్పష్టం చేస్తున్నాయి. నేను ఈ మాట ఎందుకంటే నిన్న అంతకంటే ముందు ఏదైతే ఒక ప్రైవేట్ ఒక ఫంక్షన్లో రైతాంగ సమస్యలకు సంబంధించిన దాని మీద ఓపెన్ ఛాలెంజ్కి రావాలని చెప్పేసి ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు కేసీఆర్ కానీ లేకపోతే కేటీఆర్ కానీ పేర్లు పెట్టి మరీ ఒక సవాలు విసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఒక పొలిటికల్ డ్రామా లేకపోతే ఒక పొలిటికల్ ఒక హీట్, ఒక టెన్షన్ వాతావరణానికి సంబంధించిన దాంట్లో దాన్ని సవాల్ను స్వీకరించినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ క్లబ్కి వెళ్ళడం, ప్రెస్ క్లబ్లో ఒక రెండు కుర్చీలు, ఒకటి రేవంత్ రెడ్డికి, ఒకటికి ఇటు తనకు కుర్చీలు వేసుకున్నటువంటి సందర్భం చూసినాం. ఆ సందర్భంలో కూడా కనీసం ముఖ్యమంత్రి సవాలు విసిరిండు. ఆ ముఖ్యమంత్రి కాకపోయినా కనీసం వ్యవసాయ శాఖ మంత్రో లేకపోతే ఎవరన్నా డిప్యూటీ సీఎంఓ లేకపోతే ఎవరైనా మంత్రో వస్తారో ఏమని చెప్పేసి కూడా అనుకున్నాం. కానీ ఎలాంటి సవాలు విసిరి ఎలాంటి దానికి సంబంధించినటువంటి ప్రతిస్పందన లేకుండా కూడా ఎవ్వరు కూడా స్పందించకపోవడానికి సంబంధించిన దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ సవాలు విసిరింది కూడా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి. దాన్ని స్వీకరించి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చాడు కూర్చున్నా కూడా కనీసం స్పందించకపోవడం, ఎవరు రాకపోవడానికి సంబంధించిన దాంట్లో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర స్థాయిలో చర్చ అయితే నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అసలుకే రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతూ ఉంది. ఈ పార్టీని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు అని చెప్పేసి కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఖచ్చితంగా దీని మీద ఏదో ఒకటి సమాధానం చెప్పి తీరాలి. ప్రతిపక్షం పోయిన తర్వాత ఎందుకు సవాళ్ళు విసిరాల్సి వచ్చింది, అసలు సవాళ్ళను స్వీకరించి వాళ్ళు వస్తే కూడా ఎందుకు పోలేకపోయారు అనే అంశానికి సంబంధించి ఇటు మంత్రుల నుంచి మొదలు పెట్టుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు ఆమె తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసినట్టుగా ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ రాష్ట్ర వ్యవహారాలు చూస్తూ అంటే తనకు తెలియకుండా ఇష్టానుసారం ఎందుకు మాట్లాడేస్తున్నారు, మాట్లాడేసిన తర్వాత ఇట్లా ఇంకా కూడా కాంగ్రెస్ పరువును ఎందుకు బజార్న పెడతా ఉన్నారు, లేకపోతే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాటలకే సవాళ్ళకే ఒక ఎందుకు విలువ ఇవ్వలేకపోతున్నారు, కనీసం ఎందుకు ఈ చర్చ లేవనెత్తారని చెప్పేసి కూడా మీనాక్షి నటరాజన్ రేవంత్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుందని చెప్పేసి మీడియా వర్గాల్లో ఒక వార్త వస్తుంది. దీంతోపాటు ఇంకా అసలుకే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడేస్తూ ఉంటారు. ఎవరికి వాళ్ళదే ఇక్కడ రాజ్యం ఉంటుంది, ఎవరికి వారే యమునా తీరంటుంటే ఉంటుంది. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన దాని మీద ముఖ్యమంత్రి రేవంత్కు లేకపోతే పొంగులేటికి మధ్య ఒక భారీ అగాధం జరిగిందని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. దీంతోపాటు మొన్న ఎవరైతే ఏసీసీ మన కాంగ్రెస్ అధ్యక్షులకు సంబంధించినటువంటి ఖర్గే కూడా రేవంత్ వ్యవహార శైలిపైన లేకపోతే రేవంత్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపైన, రేవంత్ రెడ్డి మీద వస్తున్నటువంటి ఆరోపణలపైన లేకపోతే రేవంత్ రెడ్డి పరిపాలన సంబంధించినటువంటి పటిష్టత మీద కూడా తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా కొన్ని వార్తా ఛానళ్ళు అలా కొన్ని వార్తా పత్రికలు కూడా రాసిన మాట మనం చూస్తూ ఉన్నాం. ఓవైపు అక్కడే ఢిల్లీలో ఉన్నటువంటి చాలామంది బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలతో మంత్రులతో కలుస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని కనీసం అపాయింట్మెంట్ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదన్న వార్త కొన్ని చాలా రోజుల నుంచి కూడా నడుస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రులకు పోతే కూడా కలుస్తున్నటువంటి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి విషయానికి వచ్చే వరకు మాత్రం మొత్తం చాటేస్తూ ఉన్నారు. ఇక్కడ అంటే తాజా పరిస్థితులు, ఇక్కడ జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీల అమలు అయితేనేది లేకపోతే ఇక్కడ వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వ వైఖరికి సంబంధించినట్లు కూడా తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మిగిలింది ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో చాలామంది ముఖ్యమంత్రి స్థానం కోసం, ముఖ్యమంత్రి సీట్ల కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. చాలామంది నాయకులు కూడా దాని మీద కన్నేసి ఉంటారు. కాబట్టి రేవంత్ రెడ్డికి మాత్రం
ఈ గ్రహాలకు సంబంధించి ఎవ్వరు కూడా సహకరించడం లేదని మాత్రం స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఢిల్లీ టూర్ అని చెప్పేసి అక్కడ కొంతమంది బీజేపీ నేతలతో కలిసే ప్రయత్నంలో భాగంగా కూడా ఆయన తన మీద వస్తున్నటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో, లేకపోతే కాంగ్రెస్ అధిష్టానం నుంచి వస్తున్నటువంటి తన పట్ల వస్తున్న నిరాసక్తత ఏదో ఉందో కూడా చెప్పుకున్నట్లు కూడా అక్కడ ఢిల్లీ నుంచి కూడా మీడియా సోర్సెస్ తెలుస్తూ ఉంది. ఏదేమైనా కూడా రానున్న రోజుల్లో ఈ గ్రహాలన్నీ సహకరించకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు అయితే తథ్యంగా కనిపిస్తూ ఉంది. చూడాలి మరి, అంటే ఇక్కడ స్వపక్షంలోనే విపక్షం అన్నట్టుగా స్వపక్షంలోనే ఉన్న మంత్రులే రేవంత్ రెడ్డికి సహకరించట్లేదు. ఎవరైతే ఏఐసిసి నుంచి వచ్చినటువంటి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి కూడా చాలా తీవ్ర స్థాయిలో ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు, ఇటు పీసీసీకి సంబంధించినటువంటి ఎవరైతే తన అనుచరులను తీసుకొచ్చి పెట్టుకున్నారో రేవంత్ రెడ్డి, ఆయన కూడా ఈ అంచనాలను అందుకోలేకపోవడం, ఆ తర్వాత ఒక ఏదైతే జరుగుతున్నటువంటి అంశానికి సంబంధించి లేకపోతే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల మీద లేకపోతే ముఖ్యమంత్రి విసిరిన సవాళ్ళ మీద ప్రతిపక్షం స్పందించినంత లేకపోతే డిపెండ్ చేయడంలో లేకపోతే రేవంత్ రెడ్డిని ఏమంటారు దాన్ని ఆయన సవాల్ని ముందుకు తీసుకుపోవడంలో కాంగ్రెస్ నాయకులు కూడా కాంగ్రెస్ మంత్రులు కూడా సరిగ్గా స్పందించకపోవడాన్ని బట్టి చూస్తే మాత్రం రేవంత్ రెడ్డికి మాత్రం ప్రస్తుతం అయితే గ్రహాలు అయితే సరిగా సహకరించడం లేదని స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇట్లనే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి పదవీ గండం అయితే ఉండే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.